కడప నగర మున్సిపల్ కార్పొరేషన్లో మళ్లీ కుర్చీల కొట్లాట వివాదంగా మారింది. మున్సిపల్ కార్యాలయంలో మరోసారి కుర్చీల వివాదం తెరపైకి వచ్చింది. సమావేశ మందిరంలో మేయర్ కుర్చీ పక్కన ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కమిషన్ కుర్చీలు ఏర్పాటు చేశారు. సర్వసభ సమావేశానికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. సర్వసభ సమావేశం జరిగే కౌన్సిల్ హాల్లోకి రాకుండా తన ఛాంబర్లోనే మేయర్ సురేష్ బాబు, వైసీపీ సభ్యులు ఉన్నారు. మేయర్ సురేష్ బాబు, వైసీపీ పాలకవర్గ సభ్యులు ఒక హాల్లో, ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశం హాల్లో ఉన్నారు. ఈ క్రమంలో వేర్వేరుగా కూర్చోవడంతో కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసభాసగా మారింది. అధికారుల వ్యవహార శైలిపై మేయర్ సురేష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే సమావేశపు మందిరంలో కుర్చీల మార్పులు ఎలా జరిగాయంటూ మండిపడ్డారు. ఈ విషయంపై మేయర్ నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డికి లేఖ రాశారు. తన అనుమతి లేకుండానే ఎలా హాల్లో కుర్చీలు మారుస్తారంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశం నిర్వహించాల్సి ఉండగా కార్యాలయంలో హాలు అందుబాటులో లేకపోవడంతో సమావేశపు మందిరంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని మేయర్ లేఖలో పేర్కొన్నారు. నేను చెప్పినప్పుడు నన్ను ఇంటర్వ్యూ కన్సల్ట్ చేయకుండా ప్రణాళంలో ఎక్కడ పెడుతున్నావు సార్ అడగల కదా. మీటింగ్ మీరు రాత్రి 11 గంటలకు రెడీ చేసి ఇచ్చారా? నేను ముందుగానే అందరి సభ్యులందరికీ ప్రణాళిక. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఈ కుర్చీల గోలేంటి? థ్యాంక్ యూ. మనసు అయితే కడపలో ఇవాళ అయితే సర్వసభ్య సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేయర్ సురేష్ బాబు, అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా హాజరు కావడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే సర్వసభ్య సమావేశం ఉందో సమావేశం కూడా పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి అధికారులు కూడా ఏకపక్షంగా ఉండడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబు అయితే అన్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా గత వారం రోజుల నుండి కూడా కౌన్సిల్ సమావేశం చాలా అడిగితే కమిషనర్ పులుకు పలుకు లేకన్నా ఉన్నాడే కానీ ఏమాత్రం సమాధానం మేయర్ కి ఒక కార్పొరేషన్ సంబంధించి ప్రధాన పౌరుడిగా కూడా ఉన్నారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏ విషయం కూడా చెప్పకపోవడంతో కూడా ఆయన పూర్తి స్థాయి అయితే విడ్డూరంగా కూడా వ్యవహరించేవారని కూడా మేయర్ సురేష్ బాబు కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా కార్పొరేషన్ లోని మేయర్ ఛాంబర్ లో సమావేశం పూర్తి స్థాయి అయితే ఈ రోజు నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి ప్రజలకు సంబంధించి ఏవైతే మాట్లాడతారో అవి కూడా ఏవి మాట్లాడుకున్నా ఈ రోజు పూర్తి స్థాయి అయితే ఏదైతే అజెండాల ప్రకారమే చేసుకునే దిశగా అయితే కేవలం కార్పొరేటర్లతోనే ఈ రోజు అయితే సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూస్తే ఈ రోజు ఏదైతే సర్వసభ్య సమావేశం ఉందో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మేయర్ కమిషనర్ ఒక పక్క ఉంటే మరో పక్క వచ్చేసి మేయర్ సురేష్ బాబు వాళ్ళ వర్గంతో అయితే ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి కమిషనర్ ఈ రోజు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేతోనే ఈరోజు ఆ సమావేశం పైన ఒకరు కింద ఒకరు పెట్టుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. అయితే మనసైతే ఏది ఏమైనప్పుడు కూడా చూడాలైతే పూర్తి స్థాయి అయితే మేయర్ ఛాంబర్ లోనే ఇతర సమావేశం కూడా ముగించడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ అజెండాలు కావచ్చు, అదే విధంగా కమిషనర్ కూడా గవర్నమెంట్ సరెండర్ చేసే విధంగా చేయాలని కూడా వారి అజెండాలో కూడా చెప్పడం జరిగింది. అయితే చూడాలి మొత్తానికి ఏం జరుగుతుందనేసి కూడా ఒక ఉత్కంఠతోనే ఉందని అనుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో చూస్తే మనకి ఏదైతే ఈ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం చూస్తే అయితే ఈ చిలికి గాలివానగా మారేసి చివరికైతే తారాస్థాయికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మనస అయితే కృష్ణ, చెప్పండి, గతంలో కూడా ఈ కుర్చీల గోల అనేది మనం విన్నాము. అసలు కుర్చీల కేటాయింపులో అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటారు? వాస్తవ పరిస్థితులు అయితే ఏదైతే అసెంబ్లీలో స్పీకర్ కి ఎలాగైతే కుర్చీ ఉంటుందో అయితే
ప్రధానంగా వచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరికీ కిందనే ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా అందరూ కూడా సమానంగానే ఉండాలనే భావంతో అయితే గతంలో మేయర్ సురేష్ బాబు కూడా మాజీ ఎమ్మెల్యే వచ్చేసి అంజద్ బాషా, అదే విధంగా మాజీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రారెడ్డి కూడా సమానంగా కూర్చోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే ఆనాడు కుర్చీ వేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మాధవరెడ్డికి చైర్ వేయలేదని కోపంతోనే ఈ రోజు ఆ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు చూస్తే పూర్తి స్థాయిలో ఈ యొక్క కుర్చీలు గొడవ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అయితే తారాస్థాయికి చేరుకునే పరిస్థితి అయితే మనం చూసాము. అయితే ఇటీవల కాలంలో కూడా హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మేయర్ పైన కూడా అర్హత వేటు వేయడం కూడా జరిగింది. మనసైతే చూస్తే ఈ రోజు చూస్తే సర్వసభ్య సమావేశంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రోజు నిర్వహించారో అయితే పూర్తిగా ఈ యొక్క కుర్చీల ఆటకి ముగింపు నాంది పలుకుతుందనేసి అనుకుంటే ఈ రోజు ఏడేసిన గొంగలే ఆడే ఉన్నట్లే ఉంది. కానీ పూర్తి స్థాయిలో అయితే ఏమాత్రం కూడా ఉలుకు పలుకు లేనట్టుగా ఉందనేసి కూడా తెలుస్తుంది మనస. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.